ఈ క్వశ్చన్ సర్క్యులర్ మోషన్ మీద ఉండేది. ఏమి ఇచ్చాడు క్వశ్చన్లు అంటే కనుక ఒక కార్ మాస్ ఎమ్ అది బ్యాంక్ రోడ్ మీద మూవ్ అవుతుంది. ఆ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్ మీన్స్ ఆ కర్వ్డ్ పాత్ యొక్క రేడియస్ స్మాలర్ అని మెన్షన్ చేశాడు. బ్యాంకింగ్ యాంగిల్ తీటా అని మెన్షన్ చేశాడు ఇక్కడ, రైట్. అయితే కారు స్లిప్ అవ్వకోకుండా ఈ బ్యాంకింగ్ రోడ్డు మీద మ్యాక్సిమం ఎంత స్పీడ్తో వెళ్ళగలదు అని అంటున్నాడు క్వశ్చన్లో. సరే, మ్యాక్సిమం స్పీడ్ v అయితే ఒకవేళ ఏమి కార్ వీల్స్ కి మరియు రోడ్డుకి మధ్య ఉండే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం స్పీడ్తో వెళ్తా ఉందని అన్నాడు అంటే అర్థం ఏమంటే v ఎక్కువగా అంటే స్పీడ్ ఎక్కువగా ఉందని మీనింగ్. ఎప్పుడైనా కానీ బ్యాంక్ రోడ్ మీద ఇలా వెహికల్స్ వెళ్ళేటప్పుడు నార్మల్ రియాక్షన్ ఇలా యాక్ట్ అవుతూ ఉంటుంది. ఈ నార్మల్ రియాక్షన్ యొక్క కాంపోనెంట్ అయి ఉన్న n sin θ అనేది నీకు ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అవుట్వర్డ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా, దాన్ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తే ఇది సేఫ్ గా క్రాస్ అవుతుంది అనమాట ఈ బ్యాంక్వర్డ్ రోడ్ ని. కానీ ఎప్పుడైతే ఈ n sin θ అనేవాడు ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అవుట్వర్డ్ ఫోర్స్ ని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోతుందో అప్పుడు నీకు ఈ బ్యాంకింగ్ అనేది పనికొస్తుంది అనమాట. అంతేకాకుండా ఫ్రిక్షన్ కూడా ఇక్కడ హెల్ప్ చేస్తుంది అనమాట. ఏమి రైట్, ఇక్కడ మ్యాక్సిమం స్పీడ్ తో వెళ్తున్నాడు అంటే అర్థం ఏమంటే ఏమి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఫార్ములా mv²/r. కాబట్టి వీడు మ్యాక్సిమం ఉన్నాడు అంటే డెఫినెట్ గా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువగా ఉంది n sin θ కంటే అని అర్థం. ఓకేనా, ఎప్పుడైతే ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువ ఉంటుందో వెహికల్ ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్ లో స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది బ్యాక్వర్డ్ మీన్స్ వెనక్కి స్లిప్ అవుతున్నప్పుడు ఫ్రిక్షన్ నీకు ఎలా ఉంటుంది అంటే కనుక ఏమి ఈ డైరెక్షన్ లో ఉంటుంది, ఆపోజిట్ స్లిప్పింగ్ కి స్లైడింగ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది అనమాట ఫ్రిక్షన్. అయితే ఈ ఫ్రిక్షన్ యొక్క కాంపోనెంట్స్ ఇక్కడ యాంగిల్ తీటా ఇదైతే ఏమి ఇక్కడ యాంగిల్ తీటా అవుతుంది, ఇక్కడ ఎఫ్ కాస్ తీటా ఉంటుంది ఫ్రిక్షనల్ ఫోర్స్ యొక్క కాంపోనెంట్, ఇక్కడ ఎఫ్ సైన్ తీటా ఉంటుంది. ఓకే, ఇది ఎంజీ, ఇది ఎంజీ కాస్ తీటా. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎన్ సైన్ తీటా అనేది డెఫినెట్లీ ఏమి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కంటే తక్కువ ఉందని, లేదా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏమి ఎన్ సైన్ తీటా కంటే ఎక్కువ ఉంది అని, దెన్ అప్పుడు ఎంవి మ్యాక్సిమం స్క్వేర్ అని రాయొచ్చు. క్వశ్చన్ లో వాడు ఇచ్చింది అదే వి మ్యాక్సిమం అని, విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఎన్ సైన్ తీటా. మరి ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ని మ్యాక్సిమం ఉన్నదాన్ని ఏమి ఎవరి హెల్ప్ తో బ్యాలెన్స్ చేస్తుంది ఎన్ సైన్ తీటా అంటే ఈ ఎఫ్ కాస్ తీటాతో బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అంటే అర్థం ఏమంటే ఏమి ఎన్ సైన్ తీటా అండ్ ఎఫ్ కాస్ తీటా వీళ్ళిద్దరూ ఒకటే డైరెక్షన్ లో ఉన్నారు. ఏమి వీళ్ళిద్దరూ కలిసి వీడిని బ్యాలెన్స్ చేస్తుంటారు అనమాట ఇక్కడ. సో అందుకే ఏమని రాయాలా, ఏమి ఫర్ సేఫ్ టర్న్ ఆఫ్ వెహికల్ ఏమి సమ్ ఆఫ్ ఫోర్సెస్ మీన్స్ ఎన్ సైన్ తీటా ప్లస్ ఎఫ్ కాస్ తీటా, సమ్ ఆఫ్ ఫోర్సెస్ టువర్డ్స్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఫోర్సెస్ టువర్డ్స్ రైట్ సైడ్ ఉండేది ఎఫ్సి ఒక్కటే. నెక్స్ట్ ఏమి ఇంకొకటి వర్టికల్ డైరెక్షన్ లో చూస్తే ఎన్ కాస్ తీటా ఎవరిని బ్యాలెన్స్ చేస్తుందంటే ఎఫ్ సైన్ తీటా అండ్ ఎంజీని ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తుంది. వీడు సేఫ్ టర్న్ అవుతున్నాడు ఈక్విలిబ్రియం గా అంటే యూనిఫామ్ గా అంటే సమ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డౌన్వర్డ్ ఫోర్సెస్. అంటే ఎన్ కాస్ తీటా బ్యాలెన్సెస్ ఎంజీ ప్లస్ ఎఫ్ సైన్ తీటా. ఓకే, ఎన్ కాస్ తీటా ఈ ఎఫ్ సైన్ తీటా ఈక్వల్కి వస్తే మైనస్ ఎఫ్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ mv²/r. ఈ వీనే వి మ్యాక్సిమం అని అనుకోమన్నాడు క్వశ్చన్ లో. ఓకేనా, ఏమి నెక్స్ట్ ఈ రెండు ఈక్వేషన్స్ ని అంటే ఈ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకో, ఈ ఈక్వేషన్ ని నెంబర్ 2 అనుకో. ఓకే, ఏమి నెంబర్ 1 నెంబర్ 2 ఒకదాన్ని నువ్వు డివిజన్ చేయి 1/2 చేస్తే ఎన్ సైన్ తీటా ప్లస్ ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ప్లేస్ లో నేను ఏం రాస్తున్నానంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫార్ములా μn కాస్ తీటా డివైడెడ్ బై సెకండ్ ఈక్వేషన్ ఎన్ కాస్ తీటా అగైన్ మైనస్ ఎఫ్ అంటే మళ్ళీ μn సైన్ తీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఈక్వేషన్ లో RHS లో mv² మీన్స్ mv మాక్సిమం స్క్వేర్ డివైడెడ్ బై 6 ఇంటూ ఎంజీ ఉంటుంది ఇక్కడ డినామినేటర్ లో. ఓకే, ఇక్కడ ఎంఎం క్యాన్సిల్ అయిపోతుంది,
అండ్ ఎన్ కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే కూడా ఎన్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఈ మొత్తాన్ని న్యూమరేటర్ ని డినామినేటర్ ని నేను కాస్ థీటాతో డివిజన్ చేస్తే ఏమవుతుంది? సైన్ బై కాస్ ఈజ్ tan ప్లస్ మ్యూ కాస్ థీటా బై కాస్ థీటా 1 డివైడెడ్ బై కాస్ థీటా బై కాస్ థీటా డివిజన్ చేశాను కాబట్టి కాస్ థీటా బై కాస్ థీటా 1 మైనస్ మ్యూ సైన్ బై కాస్ ఈజ్ ఏమి tan మళ్ళీ విచ్ ఈజ్ ఈక్వల్ టు వి మాక్సిమం స్క్వేర్ డివైడెడ్ బై ఆర్జీ. ఓకేనా? నేను ఇక్కడ కనుక్కోవాల్సింది ఏమంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ వాల్యూ కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసి ఈ ఈక్వేషన్ లో. సరే, ఆర్జీ ఇంటూ ఈ ఈక్వేషన్ మొత్తం అంతా ఆర్జీ tan థీటా ప్లస్ మ్యూ ఆర్జీ ఈజ్ ఈక్వల్ టు వి మాక్సిమం స్క్వేర్ తో ఇదంతా ఏమి సరే వి మాక్సిమం స్క్వేర్ మైనస్ మ్యూ వి మాక్సిమం స్క్వేర్ tan థీటా. కావాల్సింది మ్యూ కాబట్టి మ్యూ టర్మ్స్ అన్ని కూడా ఒక చోట రాసేసి ఇది మైనస్ టర్మ్ కాబట్టి ఇది తీసుకుంటారు ప్లస్ అవుతుంది, ఈ టర్మ్ అవతల పోతే మైనస్ అవుతుంది. సో మ్యూ ఆర్జీ ప్లస్ మ్యూ వి మాక్సిమం స్క్వేర్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు వి మాక్సిమం స్క్వేర్ మైనస్ ఆర్జీ tan థీటా. ఓకేనా? ఇక్కడ రెండు టర్మ్స్ లోనూ మ్యూ కామన్ తీసేస్తే ఏముంటది ఇంకా అంటే ఆర్జీ ప్లస్ వి మాక్సిమం స్క్వేర్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు వి మాక్సిమం స్క్వేర్ మైనస్ ఆర్జీ tan థీటా. కావాల్సింది మ్యూ కాబట్టి ఈ టర్మ్ అంతా ఇటువైపు పంపిస్తే డినామినేటర్లోకి వస్తుంది. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు వి మాక్సిమం స్క్వేర్ మైనస్ ఆర్జీ tan థీటా డివైడెడ్ బై ఆర్జీ ప్లస్ వి మాక్సిమం స్క్వేర్ tan థీటా. సో ఇది రిక్వైర్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ టూ surfaces.